హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో మనమైతే మీరందరూ ఎదురు చూస్తున్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ 2025లో ప్రీవియస్ ఇయర్స్ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లు కానీ, లేదంటే బెస్ట్ ప్లేస్మెంట్స్ కానీ, అలాగే ఫీ స్ట్రక్చర్ బట్టి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ బట్టి అయితే కనుక మీకు టాప్ 10 కాలేజెస్ని అయితే కనుక నేనైతే సెలెక్ట్ చేసి మీకైతే కనుక వాటి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో మీరు ఈ వీడియోని అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. అలాగే మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా అయితే మనం అయితే చెప్పుకుంటాము. సో ఇదంతా నేనైతే కనుక మీకోసం అయితే కనుక నేను రీసెర్చ్ చేసి అయితే పెడుతున్నాను. ఇది ఎక్కడ నేనైతే కనుక ఏ కాలేజ్కి ప్రమోషన్ అయితే కాదు, ఎటువంటి నాకు కాలేజ్తో టైప్ అయితే లేదు. ఇదంతా మీకోసం బెస్ట్ ఇవ్వాలని చెప్పి నేనైతే కనుక ఇదైతే కనుక ఆన్లైన్లో నాకు దొరికిన ఆ కాలేజ్ సైట్స్ నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి నేనైతే కనుక టాప్ 10 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేశాను. సో మీరు ఈ వీడియోని అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు వీలైతే స్క్రీన్ షాట్లు తీసుకోండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కాలేజ్ అయితే కనుక చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్వి సెట్ అనమాట, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో ఈ కాలేజ్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిత్తూరులో అయితే ఉంటుంది. సో ఇది టాప్ 10 కాలేజ్ అనమాట. సో ఎంసెట్ వాళ్ళకైతే కనుక దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ కాలేజ్ డీటెయిల్స్ చూసుకుందాము, తర్వాత ఎంసెట్ ర్యాంక్ అయితే చెప్తాను. సో ఇది కాలేజ్ డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరికి ఈసెట్ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ కాలేజ్లో జాయిన్ అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే హెల్ప్ అవుతాయి. ర్యాంక్ మాత్రం ఎంసెట్ వాళ్ళు అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ కాలేజ్ గురించి చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూసుకుంటే 201 నుంచి 300 లోపల ఉంది. అంటే మనకు 200 నుంచి 300 లోపల అయితే కానీ ఈ కాలేజ్ సంబంధించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయంటే 87% మెంబర్స్కి అయితే కానీ ఈ కాలేజ్ నుంచి అయితే కానీ ప్రీవియస్ ఇయర్స్లో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అయితే కానీ 87% మెంబర్స్కి అయితే కానీ రావడం జరిగాయి అనమాట. సో యావరేజ్గా చూసుకుంటే యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది? సో 5.17 lakhs per annum అయితే కానీ స్టూడెంట్స్కి అయితే కానీ యావరేజ్ ప్యాకేజ్ అయితే కానీ రావడం జరిగింది. సో ఈ 4 yearsకి ట్యూషన్ ఫీజు చూసుకుంటే 4 years కలిపి ఎంత అంటే 2.85 lakhs అయితే కానీ 4 yearsకి అయితే కానీ ఫీజు అయితే కానీ ఈ కాలేజీలో అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మీరు ఈ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్లో చూసుకున్నట్లయితే సో ఎంటెక్ హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ దేనికి? కంప్యూటర్ సైన్స్కి. సో సిఎస్సిలో అయితే కన్నా సిఎస్సికి చూసుకున్నట్లయితే హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చిందంటే సో 28,680 అయితే కన్నా రావడం జరిగిందనమాట. సో ఎవరికైనా మీకు ఎంసెట్లో 28,680 వచ్చినట్లయితే కన్నా ఇది సిఎస్సిలో కన్నా హైయెస్ట్ క్లోజింగ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. అలాగే లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ చూసుకుంటే ఏది? మెకానికల్ అయితే కన్నా లోయెస్ట్ కట్ ఆఫ్ జరిగిందనమాట. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంతకరా అంటే 72,147. సో 72,147కి అయితే కన్నా దీంట్లో అయితే కన్నా మెకానికల్ అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అయితే కానీ ఇదనమాట. సో ఇది ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిత్తూరులో ఉన్న కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్స్ అనేవి ఇవన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే కన్నా మీరైతే కన్నా గుర్తుపెట్టుకోండి, మీరైతే కన్నా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకైతే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది టాప్ 10 కాలేజ్. సో ఇది క్లోజింగ్ ర్యాంక్ ఎలా మనం డిసైడ్ చేశారంటే ఇది కేటగిరీ, ఓపెన్ కేటగిరీ, అలాగే జెండర్ మేల్, అలాగే వీటిలో ఇంకా ఏమైనా డిజేబిలిటీ అవన్నీ తీసేసి వాటిలన్నిటి ప్రకారం అయితే కన్నా వీటికైతే కన్నా సెలెక్ట్ చేశారనమాట. సో ఓపెన్ కేటగిరీ మేల్కి వాళ్ళకైతే కన్నా ఎక్కువ ర్యాంక్ ఉంటాయి కదా, సో దాన్ని అన్నింటినీ కన్సిడర్ చేసి ఇవైతే కన్నా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అయితే క్రియేట్ చేసామన్నమాట. సో ఇది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిత్తూరు గురించి. సో నెక్స్ట్ టాప్ 9లో ఉన్న కాలేజ్ అయితే చూసుకుంటే 9th కాలేజ్ ఏది ఉందంటే ప్రసాద్ వి పొట్లేరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ చూసుకుంటే ఎక్కడుందంటే మనకు కన్నూరు దగ్గర అయితే చాలసాని నగర్లో అయితే కన్నా ఉందన్నమాట, విజయవాడ. సో ఈ కాలేజ్ గురించి అయితే మనం ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుందాం. సో ఈ కాలేజ్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసుకుంటే దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే సో దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మనకు 200 నుంచి 300 లోపల అయితే ఉంది. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందిరా అంటే సో 98.25% వరకు అయితే కన్నా ఈ కాలేజీలో అయితే కన్నా ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 98.25% మెంబర్స్ అయితే కన్నా ఈ కాలేజ్ నుంచి అయితే కన్నా ప్లేస్ అయ్యారనమాట. సో మీడియం శాలరీ చూసుకుంటే ఒక్కొక్కరికి ఎంత వచ్చిందంటే 4.5 LP అనేది యావరేజ్ శాలరీ అనమాట. సో ట్యూషన్ ఫీజు చూసుకుంటే మొత్తం 4 years కలిపి ఈ కాలేజీలో ఎంత అంటే 2.8 lakhs అయితే కన్నా అవుతుంది అనమాట. సో హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏది? కంప్యూటర్ సైన్స్లో అయితే కన్నా హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ అయితే కన్నా వచ్చింది. సో దీంట్లో చూసుకుంటే హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 5,806కి అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అయితే కన్నా ప్రీవియస్ ఇయర్లో జరిగిందనమాట. నెక్స్ట్ అలాగే లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే సివిల్ ఇంజనీరింగ్లో అయితే కన్నా లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే ఎంత అంటే 43,321. సో ఇదైతే కన్నా సివిల్ అండ్
కంప్యూటర్ సైన్స్లో అయితే కానీ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచెస్ అయితే కానీ ఇవన్నమాట. సో మీకు ఎవరికైనా కానీ ఈ రేంజ్ మధ్యలో కానీ ఉన్నట్లయితే కానీ మీరు ఈ కాలేజీలో అయితే కానీ మీరైతే కానీ ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పీవీపీ ఎస్ఐటి. సో ఇది విజయవాడలో అయితే ఉంటుంది. సో మీరు ఈ కాలేజీ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే మీ ర్యాంక్కి దానికి మీకు సరిపోతుంది అనుకుంటే మీరైతే కానీ ఇది ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాప్ 8 కాలేజ్. సో టాప్ 8లో ఉన్న కాలేజ్ ఏంది? మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట. సో మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజ్ అయితే కన్నా టాప్ 8లో ఉంటుంది. సో ఈ కాలేజ్ గురించి చూసుకుంటే ఎంబీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి అని అయితే ఉంటుంది. సో ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూసుకుంటే సో ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా మనకు 200 నుంచి 300 లోపల అయితే కన్నా ఈ కాలేజీలో అయితే కన్నా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే కన్నా ఉంది. నెక్స్ట్ ఈ కాలేజీలో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఎంతమందికి ప్లేస్మెంట్ అయ్యారా ప్రీవియస్ ఇయర్స్లో అంటే 98% మెంబర్స్ అయితే కానీ ఈ కాలేజ్ నుంచి అయితే కానీ ప్లేస్మెంట్ అయితే కానీ అయ్యారు. సో ఈ కాలేజ్ నుంచి మీడియం శాలరీ చూసుకున్నట్లయితే మీడియం శాలరీ యావరేజ్ శాలరీ ఎంత వచ్చిందంటే 5.3 LP అయితే కానీ రావడం జరిగింది. సో ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు 4 years కలిపి ఎంత అంటే 12 lakhs అయితే కానీ ట్యూషన్ ఫీజు అయితే కానీ 4 yearsకి అయితే ఉంది. సో ఈ కాలేజీలో మీకు సీట్ రావాలంటే సిఎస్సి వాళ్ళకి హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ సిఎస్సి వాళ్ళది అయితే ఉంది. సో వాళ్ళకి ర్యాంక్ చూసుకున్నట్లయితే సో ఎంత హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 7789 అనమాట. సో 7789 వచ్చేసి హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ అలాగే లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏది కానీ జరిగింది. సో ఈ హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 39,648 అనేది హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ యొక్క మెకానికల్ బ్రాంచ్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఇవి అయితే కానీ మీకు ఎవరికైనా కానీ సో ఈ 7789 నుంచి 39,648 లోపల అయితే కానీ మీకు ఈ బ్రాంచెస్లో చూసుకుంటున్నారు కదా. సో ఈ డీటెయిల్స్ కానీ మీరు అండర్స్టాండ్ చేసుకొని మీకైతే కానీ ఈ కాలేజ్ వర్త్ అనిపిస్తే మీరైతే కానీ మీకు నచ్చితే మీరు ఈ కాలేజ్ అయితే కానీ ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది టాప్ 8 కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ మనం ఈ చెప్పుకోబోయే కాలేజ్ వచ్చేసి మిట్స్ కాలేజ్. సో ఈ మిట్స్ కాలేజ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ కాలేజ్ వచ్చేసి టాప్ 7లో అయితే ఉంది. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ కాలేజ్ మదనపల్లిలో అయితే ఉంటుంది. సో ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే మీకు 200 నుంచి 300 లోపు అయితే ఉంటుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఈ కాలేజ్ నుంచి ఎంతమందికి వచ్చాయంటే 93.67% మెంబర్స్కి అయితే కన్నా ఈ కాలేజ్ నుంచి అయితే కన్నా ప్లేస్ అయ్యారనమాట. సో ఈ కాలేజీలో మీడియం శాలరీ చూసుకుంటే స్టూడెంట్స్కి 5.1 LP అయితే కన్నా రావడం జరిగింది. సో ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు 4 years కలిపి 3.07 lakhs అయితే కన్నా మీకైతే కన్నా ట్యూషన్ ఫీజు అయితే అవుతుంది. సో ఈ కాలేజీలో మీకు సీట్ రావాలంటే హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ సో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ బ్రాంచ్లో అయితే కన్నా హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ అయితే అయింది ఇది. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 9,918 అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్కి అయితే కన్నా. నెక్స్ట్ అలాగే లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్. సో ట్రిపుల్ ఈ బ్రాంచ్ అయితే కన్నా లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 42,150 అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంకు ట్రిపుల్ ఈకి జరిగింది. సో మీకు ఈ ర్యాంక్ మధ్యలో కానీ మీకు ఉన్నట్లయితే కన్నా మీకు ఈ బ్రాంచెస్ బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకొని సో మీకు ఈ ఫీజు ఈ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఇవన్నీ మీకు ఓకే అనిపిస్తే మీరు ఈ కాలేజ్ అయితే కన్నా టాప్ 7లో ఉంది కాబట్టి మీరైతే కన్నా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం టాప్ 6లో ఉన్న కాలేజ్ ఏంటంటే GMRIT. సో ఈ GMRIT గురించి అయితే కన్నా మనము డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే ఈ కాలేజ్ వచ్చేసి రాజాంలో అయితే ఉందన్నమాట. సో ఈ రాజాంలో ఉన్న కాలేజ్ యొక్క సో దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 200 నుంచి 300 లోపల అయితే కన్నా ఉంది. సో దీని ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మీకు 91.16% అయితే కన్నా ఈ కాలేజ్ నుంచి అయితే కన్నా ప్రీవియస్ ఇయర్స్లో అయితే కన్నా ప్లేస్ అయ్యారనమాట. సో దీంట్లో మీడియం శాలరీ చూసుకున్నట్లయితే మీకు మీడియం శాలరీ ఎంత ఉందంటే 4.5 LP అయితే కన్నా ఈ కాలేజీలో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్కి అయితే కన్నా మీడియం శాలరీ అయితే కన్నా రావడం జరిగింది. సో ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు ఎంత ఉంది? సో 4 years కలిపి 3.11 అయితే కన్నా ల్యాక్స్ అయితే కన్నా మీరైతే పే చేయాలన్నమాట 4 yearsకి. నెక్స్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ చూసుకుంటే సో ఈ హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్లో సో హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏంది? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కన్నా హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ అయితే అయింది. సో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఎంత అంటే దీంట్లో ఈ కాలేజీలో సో ఈ సిఎస్సి వాళ్ళకి 5,342కి అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అయితే కన్నా కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కన్నా లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడికి అంటే 25,399కి అయితే కన్నా హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంకు మెకానికల్ బ్రాంచ్లో అయితే కన్నా జరిగిందనమాట. సో ఇది టాప్ 6 కాలేజ్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వెలగపూడి
రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, విఆర్ సిద్ధార్థ కాలేజ్ అంటాం ఇది. సో ఈ కాలేజ్ గురించి మనం అయితే కనుక చూసుకున్నట్లయితే ఇది టాప్ 5లో అయితే ఉంది. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో అయితే ఉంటుంది. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే ఇది మనకు 150 నుంచి 200 లోపల అయితే ఉంటుంది. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే 81.12% అయితే కనుక ప్లేస్ అయ్యారు. సో ఈ కాలేజీలో మీడియం శాలరీ చూసుకున్నట్లయితే 4.5 LP అయితే కనుక మ్యాక్సిమం స్టూడెంట్స్కి అయితే కనుక మీడియం శాలరీ, యావరేజ్ శాలరీ అయితే రావడం జరిగింది. సో ఈ కాలేజ్ 4 ఇయర్స్కి కానీ ట్యూషన్ ఫీజు ఎంత అంటే 9.10 lakhs అయితే కనుక ఈ కాలేజ్ నుంచి అయితే కనుక 4 ఇయర్స్కి అయితే కనుక ఫీ అయితే కనుక కలెక్ట్ చేస్తారనమాట. సో ఇది వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. సో నెక్స్ట్ JNTU కాకినాడ అనమాట. సో ఈ JNTU కాకినాడ కాలేజ్ గురించి అయితే కనుక మనం చూద్దాం. సో ఇది టాప్ 4లో అయితే ఉంది. సో టాప్ 4th ప్లేస్లో ఉన్న JNTU కాలేజ్ చూసుకున్నట్లయితే కాకినాడది. సో ఈ కాలేజీలో NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 100 నుంచి 150 లోపల అయితే కానీ ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్ అయితే ఉంది. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకుంటే 97.21% మెంబర్స్ అయితే కానీ ఈ కాలేజ్ నుంచి ప్లేస్ అయితే అయ్యారనమాట. సో మీడియం శాలరీ చూసుకుంటే ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్స్కి యావరేజ్గా 4.7 LP అయితే కనుక రావడం జరిగింది. సో ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజు చూసుకుంటే 2.79 lakhs అయితే కనుక ఇక్కడ స్టూడెంట్స్కి అయితే కనుక 4 ఇయర్స్ కలిపి అవుతుంది అనమాట. సో హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ కాలేజీలో మీకు సీట్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 822. సో మీకు ఈ ర్యాంక్ లోపలనే వచ్చినట్లయితే మీకు అయితే కన్నా CSCలో అయితే కన్నా ఎంసెట్ వాళ్ళకి సీట్ అయితే కన్నా రావడం జరుగుతుంది. నెక్స్ట్ లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్లో పెట్రోలియం ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి అయితే కన్నా లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 18,997 అయితే కన్నా ఇక్కడికి కట్ ఆఫ్ అయితే కన్నా క్లోజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ JNTU కాకినాడ గురించి అయితే కనుక ఈ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ టాప్ 3లో ఉన్న కాలేజ్ చూసుకుంటే విజ్ఞాన్స్ ఫౌండేషన్ యూనివర్సిటీ. సో ఈ విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఉందంటే మీకు గుంటూరులో అయితే కనుక ఈ కాలేజ్ అయితే కనుక ఉంది. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ NIRF ర్యాంకింగ్ దీనికి 91 అయితే కనుక ఉంది. అంటే బిలో 100లో అయితే కనుక ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్ అయితే ఉంది. సో దీని ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకుంటే 85.35% మెంబర్స్ అయితే కనుక ఈ కాలేజ్ నుంచి అయితే కనుక ప్లేస్ అయ్యారు. సో యావరేజ్ శాలరీ, మీడియం శాలరీ చూసుకున్నట్లయితే 6.82 LP అయితే కనుక పర్ ఇయర్కి అయితే కనుక రావడం జరిగింది. సో ఈ కాలేజీలో 4 ఇయర్స్ ట్యూషన్ ఫీజు ఎంత అంటే 11.40 lakhs అయితే కనుక వీళ్ళు అయితే కనుక ట్యూషన్ ఫీజు అయితే కనుక ఉందన్నమాట. సో ఈ కాలేజ్ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ కాలేజ్ అని ఉంటుంది. సో ఈ కాలేజ్ గుంటూరులో అయితే ఉంది. సో దీని డీటెయిల్స్ అయితే కానీ ఇవన్నమాట. నెక్స్ట్ సెకండ్ కాలేజ్, టాప్ 2లో ఉన్న కాలేజ్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కాలేజ్. సో ఈ కాలేజ్ చూసుకుంటే సో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సో దీనికి NIRF ర్యాంక్ చూసుకుంటే 90 ర్యాంక్ అయితే కానీ దీనికి అయితే ఉందన్నమాట. సో ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారంటే 99.50% అంటే మ్యాక్సిమం మెంబర్స్ అందరూ అయితే కన్నా ఈ కాలేజీలో చదివిన వాళ్ళు అయితే కన్నా ప్లేస్ అయితే కానీ అయ్యారు. సో యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి ఎంత వచ్చిందంటే 5.88 LP అయితే కన్నా రావడం జరిగింది. సో ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే 8 lakhs అయితే కన్నా 4 ఇయర్స్కి అయితే అవుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎంత వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 454 వచ్చిన వాళ్ళకి హైయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే కన్నా క్లోజ్ చేశారనమాట CSCలో. అలాగే లోయెస్ట్ కట్ ఆఫ్ బ్రాంచ్ ఏదంటే కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. సో దీంట్లో హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 6,707 అయితే కన్నా ఈ ఆంధ్ర యూనివర్సిటీతో అయితే క్లోజ్ చేశారనమాట. సో ఇదైతే మీరు డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది ఏంటంటే మీకు స్కాలర్షిప్లో మీకు కానీ వచ్చిందంటే సో మీకు ట్యూషన్ ఫీజు అనేది అయితే ఏం మీరు పే చేయని అవసరం లేదు. సో ఎవరికైతే రాదో వాళ్ళు మాత్రమే ట్యూషన్ ఫీజు అయితే పే చేయాలని. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాప్ 1 కాలేజ్ ఏంటంటే KL యూనివర్సిటీ. సో ఈ KL యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉందంటే గుంటూరులో అయితే ఉంది. సో దీన్నే మనం కొన్నేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గుంటూరులో అయితే ఉంది. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే NIRF ర్యాంకింగ్ ఎంత అంటే 35. సో దీనికి 35 అయితే కానీ ప్రీవియస్ ఇయర్స్లో అయితే కానీ NIRF ర్యాంక్ అయితే కానీ ఇచ్చారు. సో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకుంటే 95.13% అయితే కానీ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ దీనికైతే ఉంది. సో దీంట్లో మీడియం శాలరీ ఈ కాలేజ్ నుంచి చూసుకుంటే 8.05 lakhs అయితే కానీ దీని నుంచి అయితే కానీ మీడియం శాలరీ అయితే కానీ ఉందన్నమాట యావరేజ్గా స్టూడెంట్స్కి. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ కాలేజీలో 4 ఇయర్స్కి ఎంత అంటే 9.95 lakhs అయితే కానీ
ఈ కాలేజీలో అయితే కానీ వీళ్ళు అయితే కానీ ఫీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. సో మీకు ఈ టాప్ 10 కాలేజెస్ మీరు ఎంసెట్కి కౌన్సిలింగ్ ముందు అయితే కన్నా ఇవన్నీ తెలుసుకొని పెట్టుకోండి. సో ఇవన్నీ మీరు అయితే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి, మీకైతే చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో మీ ర్యాంక్కి మీకు ఇవైతే కానీ ఏ కాలేజ్ సెట్ అవుతుందో అదైతే చూసుకొని మీరు అయితే కానీ ఆప్ట్ చేసుకోండి గైస్. సో ఇంకా ఏమైనా మీకు కంటెంట్ కావాలంటే కూడా వీడియో కింద అయితే కన్నా కామెంట్స్లో అయితే పెట్టేయండి, మీకు అవన్నీ నేనైతే కన్నా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మీకు హెల్ప్ చేయడానికి నేనైతే ఉన్నాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకైతే కన్నా సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకోసం అయితే కన్నా పెడతా వస్తాను. ఇలా ఇండివిజువల్గా ఓ కాలేజ్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే కన్నా మన ఛానల్ని అయితే కన్నా సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.